నమస్తే. మరో 2-3 నెలల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతున్నది. నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత ఎలక్షనే ఉంటుంది. 6 నెలల లోపుగా ఇక్కడ ఎలక్షన్ పెట్టాలి. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. నవంబర్ ఆర్ డిసెంబర్ లోపుగా ఎలక్షన్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ ఎన్నికలో ఎవరు పోటీ చేయబోతున్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు? భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళ అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ వాళ్ళ అభ్యర్థి, బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి ఆ కుటుంబం నుంచి నిలబడితేనే కొంత సింపతి, సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం జనరల్గా ఉంటుంది. కాబట్టి ఆయన కుటుంబం నుంచి ఎంపిక చేయడానికి కొంత అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఆ కుటుంబంలో ఎవరు లేరన్నప్పుడు వేరే వాళ్ళ చాయిస్ ఉంటుంది. లేదా ఆ కుటుంబంలో అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేని వ్యక్తులు ఉన్నారన్నప్పుడు వేరే వాళ్ళ వైపు చూస్తారు. సో మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకునే లోపే కుటుంబంలో కొంత టికెట్ విషయంలో గొడవలు నడుస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ భార్య పోటీ చేస్తారన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటువైపు నుంచి మాగంటి గోపీనాథ్ బ్రదర్ మాగంటి వజ్రనాథ్ పోటీ చేస్తారన్నది ఇంకొక చర్చ నడుస్తున్నది. 1-2 అంటే వీళ్ళకి మధ్య ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కూడా నడుస్తున్నట్టు కనబడుతున్నది. టికెట్ విషయంలో మనం కొన్ని అంశాలు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది హాస్పిటల్లోకి ఎంటర్ కావద్దు అని హాస్పిటల్ యాజమాన్యానికి చెప్పి వాళ్ళ భార్య వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసినట్టుగా కనబడతా ఉన్నది. మరి వాళ్ళని ఏ కారణం చేత ఎందుకు రిస్ట్రిక్ట్ చేశారు చూడనివ్వకుండా అన్నది అది వాళ్ళకి సంబంధించిన విషయం. సరే, ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ లైఫ్లో ఉన్నారు కాబట్టి, పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ఈ ప్రచారాలని చేసుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో. అందుకే ఇది ఒకటి వైరల్ అవుతున్నది. టు ద సెక్యూరిటీ ఇన్ఛార్జ్ MICU AAG హాస్పిటల్ గచ్చిబౌలి 6/6/2025. ఆ రోజున సబ్జెక్ట్ రిక్వెస్ట్ టు రిస్ట్రిక్ట్ ఎంట్రీ ఆఫ్ స్పెసిఫిక్ అటెండర్స్ టు MICU. అంటే ఇది లాస్ట్ మంత్ జరిగినటువంటి వ్యవహారం అన్నమాట. ఇది 6వ తారీఖున ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు జరిగింది. డియర్ సార్ అండ్ మేడం ఏమన్నారు? సబ్జెక్ట్ రిక్వెస్ట్ టు రిస్ట్రిక్ట్ ఎంట్రీ ఆఫ్ స్పెసిఫిక్ అటెండర్స్, అంటే స్పెసిఫిక్ పర్సన్స్ని ఆ MICUలోకి ఎంటర్ చేయొద్దు అని లెటర్ అన్నమాట. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇచ్చిన, వాళ్ళకి ఎవరికి హాస్పిటల్కి ఇచ్చిన లెటర్ అట. దిస్ ఈజ్ టు formally request that the following individuals not be allowed access to the medical intensive care unit MICU under any circumstances in the interest of patient privacy, safety and ongoing medical care. సో పేషెంట్ యొక్క ప్రైవసీ దృష్ట్యా, సేఫ్టీ దృష్ట్యా, ఆయన యొక్క మెడికల్ కేర్ దృష్ట్యా వాళ్ళని ఎంటర్ కానివ్వద్దు అన్నది ఆ లెటర్ సారాంశం. ఎవరెవరు ఇందులో? సో అండ్ సో అనూష, అషిత, వజ్రనాథ్, మహానంద కుమారి, ఇందుమతి, ఇట్లా ఒక 5 పేర్లు ఉన్నాయి. కైండ్లీ ఎన్ష్యూర్ దట్ ద సెక్యూరిటీ స్టాఫ్ ఎట్ ఆల్ MICU ఎంట్రీ పాయింట్స్ ఆర్ డ్యూలీ ఇన్ఫార్మ్డ్ అండ్ దట్ ద నెసెసరీ స్టెప్స్ ఆర్ టేకెన్ టు ఎన్ఫోర్స్ దిస్ రిస్ట్రిక్షన్ స్ట్రిక్ట్లీ. యువర్ కోఆపరేషన్ ఇన్ మెయింటైనింగ్ ఎ సేఫ్ అండ్ కంట్రోల్డ్ ICU ఎన్విరాన్మెంట్ ఈజ్ గ్రేట్లీ అప్రిషియేటెడ్, థ్యాంక్ యూ అని డాటర్ పేరుతో ఈ లెటర్ ఉన్నట్టుగా మనకి కనబడతా ఉన్నది. మరి అక్కడ ఒక పేరు అయితే కనబడుతుంది. ఈ లెటర్ కనబడుతుంది, మిస్టర్ మాగంటి గోపీనాథ్ AAGG సో అండ్ సో పేషెంట్ కేసు ID దానికి సంబంధించిన ఇవి కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇది తిరుగుతూ ఉన్నది. దీంతో పాటు ఇంకొక లెటర్ సర్క్యులేట్ అవుతున్నది. అదేంటి అంటే ఇగో వజ్రనాథ్కే టికెట్ అన్నది ఇంకొక తెరపైకి. వజ్రనాథ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సోదరుడు, బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించే అవకాశం. మొన్నటి వరకు మాగంటికి అండగా ఉన్న వజ్రనాథ్ క్యాడర్కు సైతం ఆయన సుపరిచితుడు. వజ్రనాథ్ వైపే మొగ్గు చూపుతున్న జూబ్లీహిల్స్ గులాబీ క్యాడర్ అని ఈయన పోటీ చేయబోతున్నారు అన్నది ఒక వార్త. మనం ఎప్పుడు చూడలేదు, మనం ఎప్పుడు మాట్లాడలేదు అనుకోండి. సరే, ఆయన వాళ్ళ బ్రదర్, మన తమ్ముడు అన్నో, ఆయనతో పాటు తిరిగేటోడట. ఇప్పుడు ఆమెకి టికెట్ ఎందుకు ఇవ్వద్దు, ఆమెకి ఎందుకు రాదు, వజ్రనాథ్కి ఎందుకు వస్తుంది అన్నది ఈ కథనం మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి ఇప్పుడు ఆమె అయితే ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. మరి ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది దీని మీద అన్నది మనకు తెలియదు. బట్ ఆయన మాత్రం నేను పోటీలో ఉన్నా అని చాలా మందికి చెప్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ నేనే అడుగుతున్నా, నాకే వస్తుంది, నేను పోటీ చేయబోతున్నాను ఆయన చెప్తున్నారట. ఇగో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తికర చర్చ ఏర్పడ్డది.
మాగంటి గోపీనాథ్ సతీమణికి ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి బరిలో నిలుపుతారని అందరూ భావించారు. అది సాధ్యమయ్యే అవకాశం లేదనే టాక్ వినిపిస్తుందన్నది ఒక పేపర్లో వచ్చిన వార్త. ఎందుకంటే కొన్ని ఏదో న్యాయపరమైన ఇబ్బందులని అట్లా ఇట్లా అని రాసుకుంటూ వచ్చినారు ఇందులో. ఈ పరిస్థితుల్లో తెరపైకి వజ్రానాథ్ పేరు వస్తున్నదట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుతం తెరపైకి ఒక కొత్త పేరు వినిపిస్తుందట. అతనే మాగంటి వజ్రానాథ్. గులాబీ పార్టీ టికెట్ ఇచ్చే వారిలో వజ్రానాథ్ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వజ్రానాథ్ ఇటీవల చనిపోయిన మాగంటి గోపీనాథ్కు స్వయాన సోదరుడు. మాగంటి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటి నుంచి వజ్రానాథ్ అతనికి అండగా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ క్యాడర్కు సైతం వజ్రానాథ్ సుపరిచితుడు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్తో సమానంగా వజ్రానాథ్కు విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలోని గులాబీ క్యాడర్ సైతం వజ్రానాథ్ వైపుగా మొగ్గు చూపుతున్నది. గులాబీ అధిష్టానం సైతం వజ్రానాథ్కు టికెట్ ఇచ్చేందుకు అన్ని అంశాలు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో అందరితో సత్సంబంధాలు కలిగిన మాగంటి వజ్రానాథ్కు టికెట్ ఇస్తే గెలుపు సునాయాసంగానే ఉంటుందని నియోజకవర్గంలోని కొంతమంది గులాబీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో గులాబీ అధిష్టానం ఎలా ఆలోచిస్తుందో వేచి చూడాలి అని ఈ వార్త అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. మరి ఆయన ప్రయత్నాల్లో మనం తెలుసుకున్న దాని ప్రకారం ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరి ఇప్పుడు భార్యకి ఇస్తారా, అన్నకి ఇస్తారా, అన్న తమ్ముడు, మరి ఆమెకి ఇస్తారా, ఈయనకి ఇస్తారా, ఎవరికి సింపతి గట్టిగా వర్కౌట్ అవుతున్నా కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే ఆమెకు కొన్ని న్యాయపరమైన అంశాలు ఉన్నాయి, ఆమెకి ఇవ్వకపోవచ్చు అన్నది ఒకటి. అండ్ ఇంకోటి, ఆమె తల్లిని కూడా చూడనివ్వకుండా అనుమతి ఇవ్వలేదు, అందులో ఆమె తల్లి కూడా ఉన్నది. ఇట్లా రకరకాల వినిపిస్తున్నాయి. సరే, అది వాళ్ళ పర్సనల్ మ్యాటరో, వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో, తప్పు వీళ్ళదా వాళ్ళదా మనకు తెలియదు. హాస్పిటల్లో అయితే కొంతమందికి రిస్ట్రిక్ట్ చేసినట్టుగా కనబడుతున్నది. మరి వాళ్ళకి ముందు నుంచి గొడవలు ఉన్నాయా, లేకపోతే ఈమెకి గొడవలు ఉన్నాయా, గోపీనాథ్కి మరి ఈయనకి సంబంధాలు ఎట్లున్నాయి, ఇది వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి ఫ్యామిలీ. ఏదేమైనా ఇప్పుడు ఈయన పోటీలో నేనున్నా అని తెర మీదకి వస్తున్నారట. మరి బీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా, అసలు ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హాస్పిటల్ లెటర్ మీద మాగంటి ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, పార్టీ యొక్క రెస్పాన్స్ ఏంటి అంటే ఇవన్నీ అంశాలు క్యాల్కులేట్ అవుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ అంశాలు ఒకవేళ ఆమెకి ఇస్తే మిగతా వాళ్ళంతా పనిచేస్తారా లేదా, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఏంటి అన్నది మొత్తం క్యాల్కులేట్ అవుతాయి ఖచ్చితంగా. ప్రతి అంశము క్యాల్కులేట్ అవుతుంది. సో మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.